శ్రీజ, అటు చూడు. ఒక్క ముద్ద తినమ్మా. వద్దు బాబు, ఆకలిగా లేదు. ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుంటావమ్మా? నీకు అసలే షుగరు, తినకపోతే నీరసం వస్తుంది. తినమ్మా. ఆ తర్వాత చావు వస్తుంది. చచ్చా, అదేం మాటలమ్మా? మరింకెవరి కోసం బతుకుండాలయ్యా? నేనున్నాను, నా కోసం బతుకుండాలమ్మా. బాబు. అవునమ్మా, గతం బాధను మిగిల్చినప్పుడు వర్తమానంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. లేదంటే భవిష్యత్తులో కూడా బాధ మిగులుతుంది. మీ అందరికీ నేనున్నాను. కన్న కొడుకుని కాకపోవచ్చు కానీ కొడుకు ప్రేమను మాత్రం పంచగలనమ్మా. చూసావుగా, అంత ప్రేమని అతని మీద చూపిస్తున్న వారంతెవరో తెలుసా? మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో తమ వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన వాళ్ళు. బాబు, కంటి ముందే కుటుంబం మొత్తం వరదల్లో కొట్టుకుపోయినా ఇంకా మేం బతుకున్నామంటే కారణం నువ్వేనయ్యా. అవును బాబు, ఆ దేవుడు కొడుకుని దూరం చేసిన నీ రూపంలో ఆయనే కొడుకులా వచ్చాడయ్యా. నీ దగ్గర కమిషన్ అడిగినా, అప్పిచ్చిన వాళ్ళ దగ్గర వడ్డీ అడిగినా వీళ్ళ కోసమే కానీ కోట్లు సంపాదించి మూట్లు కట్టుకోవడానికి కాదు. అంత మంచి మనిషి నీ జీవితంలోకి వస్తే నువ్వు సుఖపడతావనే ఒకే ఒక్క మంచి కారణంతో అతని చేసుకోమన్నానే కానీ నా శాస్త్రాన్ని నువ్వు నమ్మాలని కాదు. ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. శ్రీకృష్ణ, ఏంట్రా ఇంత మంచి పని చేస్తూ నాతో చెప్పడానికి ఏంట్రా ప్రాబ్లం? నిజం దాయటం వల్ల నిన్ను ఇష్టపడి కూడా అసహించుకోవాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నా దగ్గర నిజం దాయొద్దు. అలాగే. ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా? పోయిందిలే. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు మోహన్, శ్రీకృష్ణ ఫ్రెండ్ని. చెప్పండి. శ్రీజ శ్రీకృష్ణ అసహించుకున్నప్పుడే ఇక వీళ్ళు జన్మలో కలవరని కలుసుకోలేరని అనుకున్నాను. కానీ మీరు మీ అమ్మాయి మనసు అర్థం చేసుకుని తనకు నచ్చ చెప్పి 100% శ్రీకృష్ణ మీకు అల్లుడుగా పెర్ఫెక్ట్ అని వాళ్ళిద్దరిని కలిపి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే నాకు చిన్న హెల్ప్ చేస్తారు అంకుల్. ఏంటది? నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే. హలో, తను ఆల్రెడీ మ్యారీడ్. అబ్బా, నేను చెప్పి తన గురించి కాదు అంకుల్, నాకు కూడా ఓ లవర్ ఉంది. మరి ఇంకేమయ్యా? కానీ అక్కడ లవ్ ఓకే, పెళ్ళే డౌట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.